ద ర్యాబిట్ అండ్ ద క్యాట్. ద ర్యాబిట్ అండ్ ద క్యాట్ స్టోరీ చదివేటప్పుడు జనరల్ గా మనం చేసే మిస్టేక్స్ ప్రొనౌన్సియేషన్స్ లో ఎక్కడెక్కడ మీరు తప్పు చేస్తున్నారు, అక్కడ ఏ సౌండ్స్ పలకాలి అనేది క్లియర్ గా చూద్దాం. సో ర్యాబిట్ సిలబల్ ప్రకారం విడగొట్టుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి పదాలని, మీకు ఈజీగా ఉంటుంది. డబల్ లెటర్స్ ఉన్నాయి కదా, ర్యాబిట్, ఓకే కదా. ర్యాబిట్ అండ్ ద క్యాట్ ఇన్ ది గ్రీన్ మెడో ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ ఏ విస్పరింగ్. సో ఇక్కడ మెడో అన్నాను. మెడో అని ఎందుకు అన్నాను? ఏ ఉంది, ఈ దగ్గర మనం ఏ సౌండ్ పలుకుతున్నాము, గ్రీన్ ఈ లాంగ్ సౌండ్. గ్రీన్ మెడో ఎట్ ద ఎడ్జ్, ఇక్కడ ఈ డిజిఈ ఉన్నా కూడా షార్ట్ వవెల్ కాబట్టి జ సౌండే పలుకుతుంది, డిజిఈ కూడా. ఎడ్జ్ ఆఫ్ ఏ విష్పరింగ్, ఇక్కడ పెద్దగా ఉందనుకోండి పదం, అప్పుడు మీరు దీన్ని సిలబుల్ చేయండి, విష్పరింగ్. ఫారెస్ట్ దేర్, ఇక్కడ ఈ ఉంది కదా, ఈ లాంగ్ సౌండ్ కాదు, షార్ట్ సౌండ్ పలుకుతుంది, దేర్ అనాలి. దేర్ లివ్డ్ ఏ క్యూరియస్, ఇక్కడ ఆర్ కంట్రోల్ ఓవల్ సౌండ్ కాకుండా యూ యూ లాంగ్ సౌండ్ పలుకుతుంది, క్యూరియస్. క్యూరియస్ లిటిల్ ర్యాబిట్ నేమ్డ్ రూబీ. ఇక్కడ ఏమంటున్నారు, ఒక గ్రీన్ మెడోలో అంటే పచ్చగా ఉన్న పచ్చిక బయలులో ఒక చివర్లో, విస్పరింగ్ ఫారెస్ట్ ఉన్న ఒక చివర్లో, ఎడ్జ్ అంటే చివర్లో, అక్కడ నివసిస్తూ ఉంది. ఏంటిది? ఒక లిటిల్ ర్యాబిట్, దాని పేరు రూబీ అంట. హూ లవ్డ్ టు హాప్ అండ్ ఎక్స్ప్లోర్. ఆ ర్యాబిట్ కి ఏమి ఇష్టం? ఆ లిటిల్ ర్యాబిట్ రూబీకి, దానికి ఎప్పుడు కూడా హాప్ చేయటం. ఇది షార్ట్ వోవెల్ సౌండ్ చూడండి, హాప్. ఇక్కడ ఆ లాగా పలకాలి. అదే ఈ ఉందనుకోండి లాంగ్ సౌండ్ అవుతుంది, హోప్ అవుతుంది. సో ఒకటే ఓవెల్ ఉంది కాబట్టి హాప్ లాగా పలకాలి, ఓకేనా. అండ్ ఎక్స్ప్లోర్ సిలబుల్ పెట్టండి ఇక్కడ, ఎక్స్ప్లోర్. దానికి చుట్టూతల మొత్తం ఏం జరుగుతుంది ఏంటి అని ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇష్టం అంట. వన్ సన్నీ మార్నింగ్, అప్పుడు ఏమైందంటే ఒక సన్నీ మార్నింగ్, ఒక ఎండగా ఉన్నటువంటి ఉదయం రోజున, రూబీ మెట్ ప్లేఫుల్ ఆరెంజ్ క్యాట్. రూబీ ఒక ప్లేఫుల్ ఆరెంజ్ క్యాట్ అంటే ఒక జాలీగా ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ లో ఉన్న క్యాట్ ని ఇక్కడ కలిసిందంటే. ఇక్కడ చూడండి, ప్లేఫుల్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, ఆరెంజ్ అనేది కూడా అడ్జెక్టివ్ కదా. క్యాట్ ఎలా ఉంది అని వర్ణించింది. ఇప్పుడు మీకు అర్థమైంది అడ్జెక్టివ్ అంటే ఏంటో. ఆ క్యాట్ ని మీరు చూడకుండానే దాని యొక్క కలర్ మీరు ఎస్టిమేషన్ వేయగలిగారు, అది ఏ కలర్ లో ఉంది. దట్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్ అన్నమాట. ఇక్కడ లిటిల్ ర్యాబిట్ అన్నారు, లిటిల్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్, అంటే ఒక చిన్న ర్యాబిట్ ని ఊహించుకున్నారు కదా మనం చెప్పేటప్పుడు స్టోరీలో. అవే అడ్జెక్టివ్స్, విశేషణంగా వాటిని వర్ణించి చెప్పడం అన్నమాట. సో ఇక్కడ క్యాట్ ఏ కలర్ లో ఉంది? ఆరెంజ్ కలర్. నేమ్డ్ మిస్సో, దాని పేరు మిస్సో. హూ హ్యాడ్ వాండర్డ్ అవే ఫ్రమ్ హర్ కాజీ ఫామ్, అది దాని ఇంటికి దూరంగా ఎప్పుడు తిరుగుతూ ఉంటుందంట. ఎట్ ఫస్ట్, మొదట్లో రూబీ వాజ్ షై, రూబీ చాలా సిగ్గుపడుతూ ఉండేదంట. అండ్ మిస్సో వాజ్ మిస్చీవియస్, అది కొంచెం ఆ అల్లరి చిల్లరగా ఉండేదంట. బట్ సూన్, కానీ వెంటనే, దే డిస్కవర్డ్, అవి రెండు కనుక్కున్నాయి. ఇక్కడ డిస్కవర్డ్ పెద్దగా ఉంది కదా పదం, సిలబల్ పెట్టండి, డిస్కవర్డ్. ఎలా? ఇలా సిలబల్ చేసి చదివితే ఈజీగా ఉంటుంది. ఏం కనుక్కున్నాయి అంటే, దే బోత్. దే అంటే ఇక్కడ ఎవరు? ఆ ర్యాబిట్ అండ్ ఆరెంజ్, వాళ్ళిద్దరు ప్రనౌన్ అనమాట ఇది. బోత్ వాళ్ళిద్దరు కూడా లవ్డ్ ఇష్టపడుతున్నారు దేన్ని? చేజింగ్ బటర్ఫ్లైస్. ఇక్కడ లవ్డ్ అనేది ఏమవుతుంది? చేజింగ్ గురించి చెప్తున్నారు కాబట్టి ఈ లౌడ్ అనేది యాడ్వర్బ్ అవుతుంది అనమాట. చేజింగ్ బటర్ఫ్లైస్, వాటి రెండింటికి కూడా బటర్ఫ్లైస్ ని చేజ్ చేయడం అంటే ఇష్టమని అవి రెండు కనుక్కున్నాయి. అండ్ షేరింగ్ స్టోరీస్, వాటి ఇద్దరికి కూడా కూర్చొని స్టోరీస్ చెప్పుకోవడం అంటే ఇష్టం. అండ్ ఎ బిగ్ ఓక్ ట్రీ, ఇక్కడ ఓక్ ట్రీ అనేది మనకి నౌన్ కదా, ఇక్కడ బిగ్ అనేది యాడ్జెక్టివ్ అగైన్. సో ఒక పెద్ద ఓక్ ట్రీ కింద కూర్చొని అవి రెండు కూడా స్టోరీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటా, అంటే ఒకళ్ళ స్టోరీలో ఒకళ్ళు మార్చుకొని చెప్పుకుంటూ ఉండేయంట. టుగెదర్, వాళ్ళిద్దరూ కలిసి, దే వెంట్ ఆన్ టైనీ అడ్వెంచర్స్. టైనీ అంటే చిన్న, ఇక్కడ ఐ లాంగ్ సౌండ్ చదవాలండి. సో టుగెదర్ వాళ్ళిద్దరూ కలిసి, దే వెంట్ వాళ్ళిద్దరు వెళ్ళేవాళ్ళంట ఇక్కడికి, టైనీ అడ్వెంచర్స్ చిన్న చిన్న అడ్వెంచర్స్ చేసేవాళ్ళంట, సాహసాలు. హెల్ప్డ్ ఫారెస్ట్ క్రియేచర్స్ ఇన్ నీడ్, అవి అలానే వెళ్ళి ఎవరికైనా ఏదైనా హెల్ప్ అవసరమైతే అవి కూడా చేసి వచ్చేయండి. అండ్ లర్న్డ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ట్రస్ట్. దాని తర్వాత అవి కనుక్కున్నాయి ఏంటి అంటే, అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ట్రస్ట్ అంటే ఏంటి, వాటి మీనింగ్స్ గురించి అర్థమైందంట. వన్ డే, ఒక రోజు, వెన్ ఈ సడన్ రైన్ స్ట్రోమ్ అరైవ్డ్, ఒక పెద్ద వాన, గాలి వాన వచ్చిందంటండి. బ్రూబీ అండ్ మిస్సో హ్యాడ్ టు వర్క్ టుగెదర్ టు ఫైండ్ షెల్టర్స్. ఆ రెండు కలిసి ఏం చేశాయంటే ఆ రోజు అవి రెండు మాత్రమే షెల్టర్ వెతుక్కోవాల్సి వచ్చిందంట. అండ్ ఇన్ డూయింగ్ సో, అవి అలా చేస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ అండ్ అనేది ఏంటి? కంజక్షన్ మేడం. కంజంక్షన్. కంజక్షన్. కంజంక్షన్. టు అనేది కంజంక్షన్ మ్యామ్. ప్రిపోజిషన్.
యెస్ ఆహా! అండి. సో, ఈ విధంగా మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఈ స్టోరీలో ఇలా వెతుకుతూ చదువుకోవచ్చు. అవలా 2 కలిసి టుగెదర్ షెల్టర్ కోసం వెతుకుతూ ఉన్నప్పుడు డిస్కవర్డ్ ఏ హిడెన్ మ్యాజికల్ గ్లేడ్. అంటే ఒక మాయా ప్రపంచాన్ని చూసినాయంట అక్కడ. దట్ వుడ్ చేంజ్ దేర్ లైఫ్స్ ఫర్ ఎవర్. ఇంక అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్స్ అన్నీ కూడా మారిపోయినాయంట. సో, ఇదండి 'ద రాబిట్ అండ్ ద క్యాట్' స్టోరీ. బుజ్జి బుజ్జిగా బాగున్నాయి కదా! రాబిట్ అండ్ క్యాట్. ఓకే. సో, మీరు మిగిలినవి నేనేదైతే మిస్ చేశానో అవన్నీ కూడా మిగిలిన నౌన్, ప్రనౌన్ ఇవన్నీ మీరు వెతికి నాకు చెప్పండి. ఓకే.